మలి సర్కారు బడులను సాపు చేసి చదువుల శాఖను మొత్తం సక్కదిద్ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను ఎక్కదీపమోలే ఎలిగియబోతున్నదట. కాంగ్రెస్ ప్రభుత్వం మేలుబడిలకు వచ్చి ఏడాది నడదం అవుతున్నా ఇప్పటికే పాఠశాలల పరిస్థితి బాగలేదు అంటుంటే ఇట్లెవలన్నారే బాలన్న ఇప్పుడన్నా సక్కదిద్దుతారా? ఉచిత పథకాల లెక్క ఇది కూడా ఉత్తదేనా అంటే ఇక ఈనుండ్రి. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు చదువుల శాఖ ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. రాష్ట్రంలో సర్కారు బడుల్లో ఉన్న సౌలతులు ప్రైవేటు బడుల్లో కూడా ఉంటలేవన్నట్టు సకల సౌలతులు చేయాలని ఆఫీసర్లతోనే అనుకొచ్చిండట. బడి పిల్లలకు చదువు ఒకటే కాదు సంస్కారం కూడా నేర్పి రాబోయే రోజుల్లోనే బతుకు తెరువుకు బాటలు వేయాలి. వాళ్ళు పెద్ద పెద్ద కొలువులు చేసుకుంటా ఏడ చదువుకున్నామంటే సర్కారు బడిలో చదువుకొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినా అని చెప్పుకునేందుకు తయారు చేయాలి. టీచర్లు కూడా లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్నట్టే లక్షణంగా చదువులు చెప్పాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులు చెప్పే చదువులు చూసి ప్రైవేటు బడులలో పరేషాన్ కావాలి. తెలంగాణ సర్కారు బడుల్లో చేసిన సౌలతులు చెప్పే చదువులు చూసి పోరగాన్ల అవ్వయ్యలు ఉరుకొచ్చి ప్రభుత్వ బడుల్లో పేర్లు ఎక్కియాలి. ఈ తేప తండాలు గూడాలు పల్లెలు పట్టణాల్లో కూడా 20 మంది కంటే ఎక్కువ మంది ఉన్న బడులను కూడా వెంచబోతున్నామన్నాడట. అయ్యా సీఎం రేవంతాలు సారు, మీ సర్కారు ఏలుబడిలకు వచ్చినాక చదువుల శాఖ మొత్తం సత్రోలయ్యి మీ సర్కారు పెట్టిన పగడేలి బువ్వదిని ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది బడి పిల్లలు పానాలు ఇడిచిండ్రు. అప్పుడు ఏడిపోయింది సార్ ఈ సోయి శుద్ధి? ఇప్పుడు ఇగురంగా ఈ రక్క ఇళ్ళకు వచ్చినట్టు మస్తుగానే ముచ్చట్టు చెప్తుర్రు. ఇప్పుడన్నా ఈ స్కూళ్ళు కాలేజీల మీద కాయిసు పెట్టుండ్రి. ఈడికే ఏ బడిలో చూసినా టాయిలెట్లు చక్కగా లేక పాఠశాలల్లో పాయకాన్లు లేక అంత పరేషాన్ ఉంది. మగ పోరగాన్లు అంటే ఏ చెట్టు సాటుకో సడక్ పక్కకో పంగలు చాపి వస్తారు. మరి ఆడపిల్లల ముచ్చటేంది సారు? బహిర్భూమికి పోవాలంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది? ఆడపిల్లల బాధ కూడా అర్థం చేసుకొని బాత్రూంలో పాయకాన్లు మంచిగా కట్టియండ్రి. ఈ ముచ్చటంతా ముఖ్యమంత్రి చదువుల మంత్రి అయినా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే. ఇంకో ముచ్చట ఏంటంటే ప్రైవేటు బడుల్లో ఎట్లాగో పిల్లలను చేసి చదివిస్తుండ్రు కాబట్టి ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ప్రైవేట్ దవాఖానాల ట్రీట్మెంట్కు ప్రభుత్వమే పైకం చెల్లించేటట్టు విద్యాశ్రీ అని ఓ పథకం పెట్టి ప్రైవేట్ స్కూల్లో పెట్టే ఫీజులు మీ ప్రభుత్వమే చెల్లిస్తే పిల్లల అవ్వయ్యలు మీ మేలు మర్చిపోరు సారు. అట్లా కూడా ఆలోచన చేయండి. అప్పుడు ప్రభుత్వ బడులు మూతబడ్డా ఫరాకు పడదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.